అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రకటించిన 6 గ్యారెంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదమిద్దమైన ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్లో ఏదో చెప్తారని ఆశపడ్డాం. ప్రభుత్వం యొక్క జనరల్గా గవర్నర్ గారి అడ్రస్ ఎట్లా ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క పాలసీలను స్పెల్ చేసే విధంగా ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటుంది. ఈ రెండు కూడా ఈరోజు గవర్నర్ అడ్రస్లో లేవు. ప్రభుత్వం యొక్క పాలసీలను సరిగ్గా స్పెల్ అవుట్ చేయలేదు. అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా స్పెల్ అవుట్ చేయలేదు. దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గవర్నర్ గారు బాగుండేది. ఆ ప్రసంగానికి కొంత ప్రజల నుంచి స్పందన లభించేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, గవర్నర్ గారు పూర్తిగా గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది. దీన్ని ప్రజలు గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా ఈ యొక్క గవర్నర్ ప్రసంగంలో రైతు బంధు ప్రస్తావన, మన దళిత బంధు ప్రస్తావన లేదు. దళిత బంధు గురించి ఒక వర్డ్ కూడా రాయలేదు దీంట్లో. అదేవిధంగా నేను ఒకసారి ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. వారు ఏమన్నారంటే, మీరు మీ పంటలను అమ్ముకోకండి, మీ ధాన్యాన్ని అమ్ముకోకండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదానికి ఆగండి, ఆ తర్వాత మేము ప్రతి క్వింటల్ కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. దళిత బంధు ప్రస్తావన లేదు, పంటలకు బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే ప్రస్తావన కూడా దీంట్లో లేదు. అంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి అప్పుడే పలాయనము చిత్తగించినట్టుగా భావించవలసి వస్తున్నది. ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఈ మాట చెప్తూ వస్తున్నది. కానీ రైతుల దగ్గర నుంచి కానీ ప్రజల దగ్గర నుంచి కానీ మాకు కరెంటు అందుబాటులో లేదు అనే ఒక కాంప్లైంట్ కానీ, ఒక ధర్నా కానీ, ఒక కార్యక్రమం కానీ ఏనాడు కూడా జరగలేదు, మేము చూడలేదు. శ్వేతపత్రాలు ప్రకటిస్తా అన్నారు. శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత అన్ని విషయాలను దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. దానికి సరైన రీతిలో సరైన సమయంలో మా సమాధానం కూడా ఉంటుంది.